చక్కని ఎలిమెంట్స్ తో పాటు చాలా ఇమోషన్స్ అండ్ ఒక ప్యూర్ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, ఇవన్నీ కూడా ఈ సినిమా ద్వారా మనం 7th నుంచి థియేటర్స్ లో మూవీని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ డెఫినెట్ గా ఈ సినిమా కిరణ్ తిరుమల్ శెట్టి గారు అండ్ హీరో ధర్మ గారు వారి గెస్ట్లని మనకి చూపించడానికి మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. ప్రతి సినిమాకి, చిన్న సినిమాలకి ఏంటంటే ఒక సెలబ్రిటీ వస్తే బాగుంటుంది, సెలబ్రిటీస్తోనే బాగా జనాల్లోకి వెళ్తుంది మూవీ అనేది అనుకుంటారు అందరూ. అట్లాగే ఏంటంటే మాకు కూడా కోరిక ఉంది, ఎవరైనా వస్తే పెద్దవాళ్ళు బాగుంటుంది, మన సినిమా బాగా మూవ్ అవుతుందన్న ఉద్దేశం ఉంది. కానీ మనకి అవన పని, అది జరగని పని. ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు పనుల్లో బిజీగా ఉంటారు, మన కోసం టైం కేటాయించడం జరగని పని అది. కాకపోతే మేము ఒక అనుకున్నాం అనమాట, ఏంటంటే ఇప్పుడు నేను యాక్చువల్గా కళ్యాణ్ బాబు ఫ్యాన్ అండి. మన హీరో గారు వచ్చేసేటంటే ప్రభాస్ గారి ఫ్యాను. సరే వాళ్ళు లేరు, అభిమానులు మేమిద్దరము, సరే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి మేము ఏంటంటే కొత్తగా మా కళ్యాణ్ బాబు కట్అవుట్ నేను, ప్రభాస్ కట్అవుట్ ని మనోడు రివీల్ చేస్తారు. వీళ్ళ సమక్షంలోనే మనది డ్రింకర్ సాయి ట్రైలర్ లాంటి జరుగుతుందండి. ఇదండి క్రియేటివిటీ అట్ ఇట్స్ పీక్ నిజంగా. కానీ దేంట్లో నేను ఒక సాటిస్ఫాక్షన్ వెతుక్కోవాలని అంటారు కదా, సో డెఫినెట్ గా ప్రభాస్ గారు రాజాసాబ్ లో బిజీగా ఉన్నారు. అఫ్ కోర్స్ మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈస్ వెరీ వెరీ బిజీ. ఓకే, సో అన్వీలింగ్ ద గెస్ట్. ఇవ్వండి, కళ్యాణ్ బాబు గారికి, చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అంటే నేను చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్యాన్ అనమాట. అట్లాగే ఆయన లేకపోయినా సరే ఆయన కటౌట్ పెట్టుకుని నేను చేసుకుంటున్నాను. ఇది మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్రెజెన్స్ కి కట్అవుట్ చాలు. అలాగే మన ధర్మ గారు, హీరో గారు, ఆయన అభిమాన హీరో ప్రభాస్ గారు అండి. ఆయన కటౌట్ ఆయన ప్రభాస్ గారిది ఆయన ఓపెన్ చేస్తారు. కటౌట్ చూసుకొని కొన్నామే. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ప్రెస్ వాళ్ళకి అండ్ గెస్ట్కి, టీమ్కి, అందరికీ ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మాట్లాడడం చాలా కష్టంగా ఉంది, మనం ఎప్పుడు మాట్లాడడం బిహైండ్ ద స్క్రీనే. థ్యాంక్స్ టు మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్స్ అండ్ మా యాక్టర్స్ అందరికీ చాలా సపోర్ట్ చేసినందుకు. షూట్ బాగా జరిగింది, సో ఎవ్రీవన్ సపోర్టెడ్ వెల్. ప్లీజ్ అందరూ సినిమాని చూడండి. 27th వరల్డ్ వైడ్ థియేటర్స్లో వస్తుంది. సో చాలా మంచి సినిమా, డెఫినెట్గా ఐ విల్ హ్యావ్ ఎ గ్రేట్ వాచ్ ఇన్ థియేటర్స్. సో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు సినిమాని. అండ్ థ్యాంక్స్ టు మై సినిమాటోగ్రఫీ టీమ్ అండి. నా టీం మధు కిషోర్, రిషి అండ్ నా కలరిస్ట్ చిరంజీవి గారికి ఇక్కడ రాలేదు, బట్ దే ఆర్ మై సపోర్టింగ్ టీమ్, వెరీ సపోర్టింగ్ నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆర్టిస్టులకి థ్యాంక్ యూ. మెయిన్గా మా డైరెక్టర్ కిరణ్ అన్నకి, మా హీరోకి ఐశ్వర్యకి, మా ప్రొడ్యూసర్స్ లహరి గారు, ఇస్మాయిల్ గారు, అందరూ సూపర్గా సపోర్ట్ చేశారు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిలిం వాళ్ళు హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు. సో వాట్ ఎవర్ అంటే మేము ఎంత చేయగలుగుతామో మా సైడ్ నుండి అంత చేసామండి. సినిమా చాలా బాగా వచ్చింది, డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత చక్కగా మాట్లాడారా? థ్యాంక్ యూ సో మచ్. లహరిధర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ప్రొడ్యూసర్ ఇద్దరు. ఫస్ట్ ఇస్మాయిల్ షేక్ గారు అంట. సార్ ప్లీజ్ వెల్కమ్. ఇక్కడ హలో, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా డ్రింకర్ సాయి టీం అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కెప్టెన్ అయి ఉండి ఈ సినిమాని ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టాలు, చాలా ఇబ్బందులతో నాకేదైతే ఫస్ట్ రోజు చెప్పారో అండ్ లాస్ట్ డే వరకు కూడా తను దానికోసం ఎంత తప్పించారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో. థ్యాంక్స్ టు కిరణ్ గారు. తను అనుకున్నదైతే అనుకున్నట్టుగా తను తీసి చూపించగలిగారు. ముఖ్యంగా ఈ సినిమాకి బలం కిరణ్ గారు అండ్ మ్యూజిక్ చంద్రబోస్ గారు. మాకు అదృష్టం ఏంటంటే 6 పాటలు కూడా
చాలా అద్భుతంగా, అంటే ఈ పాట బాగాలేదు ఆ పాట బాగాలేదని లేకుండా, మ్యూజిక్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సినిమాలో సన్నివేశాలు అవి ఇవి, ఇది నచ్చదు అది నచ్చకపోవచ్చు, కానీ మ్యూజిక్ అంటే అందరూ ప్రేమికులే ఉంటారు. మా అదృష్టం ఏంటంటే చంద్రబోస్ గారు అన్ని సాంగ్స్ చాలా అద్భుతంగా లిరిక్స్ అందించారు. దానికి తోడు శ్రీ వసంత్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు దానికి ఇంకా బలం చేకూర్చేలాగా అన్ని పాటల్ని బాగా తీర్చిదిద్దారు. అండ్ ఈ టీమ్ ఐశ్వర్య శర్మ హీరోయిన్, తను మంచి పర్ఫార్మరు. యాక్టింగ్ తనకి చిన్నప్పటి నుంచి పిచ్చి. తను పాపం చాలా చాలా కష్టపడింది ఈ సినిమాలో. తన ఇక్కడ ముంబై కిషోర్ నామిత్ కపూర్ ఇన్స్టిట్యూట్ నుంచి తను వచ్చారు. తను చాలా బాగా ఈ సినిమా యాక్ట్ చేశారు. మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చుతారు. అండ్ ధర్మ గారు, బ్రో కాదు బ్రో, చాలా బాగా హార్డ్ వర్క్ అనమాట. డే 1 నుంచి కూడా అందరికంటే ఎక్కువగా ప్రతి సీన్లో ఇంకా బాగా రావాలి సార్, నేను నైట్ 12 అయినా పర్లేదు, 11 అయినా పర్లేదు, నేను ఇంకా చేస్తానని చెప్పేసి ఇంకా రీటేక్ కిరణ్ గారిని ఇబ్బంది పెట్టారు, అటు ఆయన ఇబ్బంది పెట్టారు. అన్ని విషయాల్లో కూడా తను చేసి చూపించాడు. నటనలో ఈ సినిమాలో వాళ్ళు డెబ్యూ మూవీ అనుకుంటున్నారేమో కానీ ప్రతి సీన్లో వాళ్ళు ఏంటంటే ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు చేసిన విధంగా వాళ్ళు యాక్ట్ చేయగలిగారు. ఆల్మోస్ట్ అంతా ఇక చెప్పాలంటే టీం అంతా, కిరాక్ సీత గారు, బ్రహ్మణి, మన శివాని, ప్రవశిత, వీళ్ళందరూ కూడా, కిరాక్ సీత తప్పితే అందరూ కొత్త వాళ్ళే. బట్ అందరూ కూడా మీకు ఎక్కడ కొత్తదనం అనేది ఏమి ఉండదు. వాళ్ళు అందరికీ తెలుసు కదా, అంటే ఫన్ బకెట్ రాజేష్ అందరికి తెలిసి ఉంటారు మీకు, బాగా పర్ఫార్మర్ ఆర్టిస్ట్ అని. అందరు కొత్త వాళ్ళు, వంశీ, వీళ్ళు హీరో ఫ్రెండ్స్ అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్. మీడియా మిత్రులందరికీ నమస్తే. సో మేము కానీ కిరణ్ గారు నమ్మిన కంటెంట్ ఏదున్నా కానీ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఇదే కంటెంట్ 27న పేలుతుంది థియేటర్స్లో. మీ అందరికి నచ్చుతుంది. అందరు యూత్ని టార్గెట్ చేస్తున్నాం, ఫ్యామిలీస్కి నచ్చేటట్టు తీసాం మూవీని. సో డెఫినెట్గా మీకు నచ్చేటట్టే ఉంటుంది మూవీ. 27న వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ కిరణ్ గారికి, మా డిఓపి గారికి అండ్ మా టీం అందరికీ ఒక బిగ్ థ్యాంక్ యూ అసలు మూవీలో వచ్చి చేసినందుకు. వెరీ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. ఫిలిం గురించి వస్తే ఫస్ట్ అయితే నేను డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు ఈ క్యారెక్టర్కి. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిటికీ చాలా డిఫరెంట్ ఉంది అండ్ నేను చేయగలను అని నమ్మారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ప్రొడ్యూసర్ గారు, ఇస్మాయిల్ గారు, లహరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ దిస్ డేస్. అండ్ మా లీడ్ కాస్ట్ గురించి చెప్పాలంటే, ధర్మ గురించి మీరు చూసే ఉంటారు, టీజర్ అండ్ ట్రైలర్లో అదర్ కొట్టేశాడు. చిన్న క్లిప్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగా చేశారు. అస్సలు ఆయన లాంచ్ ఫిల్మ్ లాగా అయితే అస్సలు చేయలేదు. యూ డిడ్ వండర్ఫుల్ జాబ్ ధర్మ. Aishwarya, you're looking very cute on screen. I think you will be very well known in Telugu film industry. చాలా బాగా చేసావు. And with all my other team members, you have done wonderfully well. మేమందరం చాలా బాగా బాండ్ అయ్యాం, చాలా బాగా షూటింగ్ చేసుకున్నాం, చాలా బాగా వచ్చింది సినిమా. సో ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ నాట్ టు ఫర్గెట్ డిఓపి ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత బాగా తీసినందుకు. కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, కొన్ని క్లిప్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ఈ స్టేజ్ మీద నుంచొని ఈరోజు నేను మాట్లాడడానికి కారణం, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అండి. ప్రజెంట్ వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు. అట్లాగే ఏంటంటే, నేను ఒక లారీ డ్రైవర్ కొడుకునండి. అందరిలాగా చదువుకోలేదండి, సింపుల్గా ఒక 10th వరకు చదువుకున్నవాడిని. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ డ్రింకర్ సాయి అనే సినిమా తీసి మీ అందరి ముందు నుంచున్నానంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే కారణం అండి. వాళ్ళిద్దరికి ముందు నేను మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మన సినిమా డ్రింకర్ సాయి సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ నేను యాక్చువల్గానండి ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక లింక్ ఉందండి. అదేంటంటే, ఈ కథ నేను రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ల కోసం నేను వెతకటం స్టార్ట్ చేశాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రై చేశాను. ఇంకా
ట్రై చేసిన తర్వాత మన బసవరాజు లహరీధర్ గారు వచ్చారు కదా, వాళ్ళ ఫాదర్ బసవరాజు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ కథ, ఆయన తెలుసండి యాక్చువల్గా నాకు బేసిక్గా, సార్ ఇది సార్ కథ అంటే ఆయన ఏమన్నారంటే, ఆయన చిరంజీవి గారికి క్లోజ్ ఫ్రెండ్ అండి, మన మెగాస్టార్ గారికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సార్ ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్ నేనంటే, నా కథల గురించి ఏం తెలియదు కిరణ్, ఓ పని చెప్తా, నేను బాస్ని అడుగుతాను, ఆయన ఓకే అంటే నేను సినిమా చేస్తాను, లేకపోతే నేను చేయను మొహమాటలాగమని చెప్పేశారండి. సరే అని చెప్పి ఒకరోజు ఆయన చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, కథ నేను వింటాను, బాగుంటే చేద్దు లేకపోతే వద్దని చెప్పారంట. ఆయన కథ వింటారు అనగానే నాకు టెన్షన్ స్టార్ట్ అండి, ఎందుకంటే ఆయన అల్లటప్పగా ఓకే చేయరండి కథ లేదు. ఇక దానికి ఏంటంటే నేను ఇక లేదు ఇలా చెప్తే ఆయన కంపల్సరీ నచ్చదని చెప్పి, ఇప్పుడు నేను అనుకున్న డ్రింకర్ సై కథకి అసలు ఏదన్నా ఒక సోషల్ ఎలిమెంట్ ఒకటి మిక్స్ చేయాలి, దానికి యాడ్ చేయాలి, అప్పుడే నచ్చుద్ది అనే ఉద్దేశంతో కథని మళ్ళీ ఒక 6 నెలలు వర్క్ చేసుకొని వెళ్ళి మన జేకే మోహన్ గారికి చెప్పడం జరిగిందండి. ఆయన నిర్మోహన్ చిరంజీవి గారికి మెసేజ్ పెట్టారు, సినిమా చాలా బాగా వచ్చింది, ఇది చాలా బాగుంది, కథ మంచి కథ అని చెప్పారు. చెప్పబట్టి ఆయన మన బసవరాజు గారికి మెసేజ్ పెట్టి యు ప్రొసీడ్ యు విల్ గో అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. ఇక అలా స్టార్ట్ అయిందండి సినిమా. ఆ రోజు చిరంజీవి గారు నో అంటే డ్రింకర్ సినిమా లేదండి, అదనమాట లింకు, డ్రింకర్ సాయి సినిమాకి మెగాస్టార్కి లింక్ అదండి. ఇక సినిమా గురించి స్టార్ట్ అయిన తర్వాత 2 ప్రొడ్యూసర్లు చేసుకుందాం, బడ్జెట్ ఒక మంచి బడ్జెట్ అని చెప్పి మన ఇస్మాయిల్ గారిని కలవడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి సినిమా నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫినిష్ చేశారండి. సినిమా కూడా మంచి అవుట్పుట్ వచ్చింది. ఇక క్యారెక్టర్స్ పరంగా మాట్లాడుకుంటే మన డ్రింకర్ సాయి క్యారెక్టర్ మన మహేష్ అండి, ధర్మ పేరు ధర్మ అండి. ఇక అతను ఏంటంటే సత్యానంద్ గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గుడ్ స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్ అండి ఇతను. ఈ రోజు సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే ఎవరు బెస్ట్ స్టూడెంట్స్ అంటే ప్రభాస్ గారి పేరు చెప్తారు, నెక్స్ట్ మనం ధర్మ పేరు చెప్తారు, అంత డెప్త్ ఉంది ఆయన దగ్గర. ఇంక సరే నేను అట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత డెడికేషన్ అంటే క్యారెక్టర్ పరంగా అసలు 24 గంటలు నాకు ఎప్పుడు డిస్కస్ చేసిన ఇదేనండి, సార్ ఇప్పుడు అలా చేద్దాం ఇలా చేద్దాం సార్, మీరు చేసి చూపించండి, డెఫినెట్గా బాగుంటుంది సార్, ఇది బాగాలేదు సార్, ఫుల్గా అసలు డిస్కషన్ చేసి క్యారెక్టర్ లేనవైపోయాడండి. ప్రజెంట్ ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు అతను, సినిమా రిలీజ్ అయ్యే వరకు డ్రింకర్ సాయిగానే ఉంటాడు ఇతను. అలా ఇతను క్యారెక్టర్. నెక్స్ట్ ఈ అమ్మాయి ఐశ్వర్య వచ్చేసి అమ్మాయి జమ్మూ కాశ్మీర్ అమ్మాయి అండి. అమ్మాయి తెలుగు రాదు, కాకపోతే చాలామంది ట్రై చేసి నేను చివరికి ఏంటంటే ఈ అమ్మాయి ఫేస్ కట్ చూసి నాకు ఖచ్చితంగా నా బాగీ క్యారెక్టర్కి సెట్ అవుతున్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని పిలిచి ఆడిషన్ చేశాను. తెలుగు రాకపోయినా చేయగలుగుద్దని నమ్మకం నాకు వచ్చిందండి. ఆ రోజు మొదలు అమ్మాయితో ఆడిషన్ చేయించుకొని చక్కగా నీట్గా చేసుకున్నాం. మిగతా ఆర్టిస్టులు సీత అండి, మన సీత ఈ అమ్మాయితో ముందు క్యారెక్టర్ చేసినా సరే ఈ ఫుల్ అంటే నేను సీతతో చూడగానే అమ్మాయి యాక్టింగ్ చూసి, ఒకప్పుడు శ్రీలక్ష్మి గారు ఉండేవాళ్ళు సీత కామెడీగా, ఆ కమెడియన్గా నువ్వు పర్ఫెక్ట్గా సెట్ అవుతా అనిపిస్తుంది, ఆ ప్లేస్ కూడా ఖాళీగా ఉందని చెప్పి అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అమ్మాయి కూడా ఏంటంటే అంత కామెడీ సినిమాలు చేసిందండి అమ్మాయి క్యారెక్టర్. అట్లా నెక్స్ట్ మన రాజేష్ కానీ వినయ్ కానీ ఇట్లా మొత్తం మిగతా వాళ్ళందరూ బాగా కొత్త కూరలు తీసుకున్నాం సార్. అంటే పెద్ద ఆర్టిస్టులు మనం ఏం చేస్తాం వాళ్ళతో మనం అంటే డేట్స్ ఉండవు, మనకి ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు సినిమా, మనం అనుకున్న దాని ప్రకారం వెళ్దు. కాబట్టి ఏంటంటే కొత్త వాళ్ళని పెట్టుకుంటే సేఫ్గా ఉంటామని చెప్పి మంచి వాళ్ళల్లోనే బాగా చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని శుభ్రంగా వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని చెప్పుకొని నీట్గా చేయించుకుంటామండి. ఫైనల్గా అయితే సినిమా అంటే అంటారు కదా సార్, చిన్న సినిమా అనేసరికి అందరికీ చిన్న చూపు ఉంటుంది. యాక్చువల్గా సినిమా వచ్చి థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే తప్ప మా మొక్కలు ఎవరు చూడు సార్, ఆ విషయం మాకు తెలుసు. కానీ ఏంటంటే మీడియా సోదరులు మీరు సపోర్ట్ చేస్తే మాత్రం సినిమా పెద్ద రేంజ్లో తీసుకెళ్తారు, అది నాకు తెలుసండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే సినీ స్టార్ ప్రభు గారి దగ్గర నుంచి నేను ఆయనతో తిరిగినారు. మీడియా వాళ్ళు చాలామంది నాకు తెలుసు, మన వీరబాబు కానీ చాలామంది, మన శ్రీనివాస్ గారు కానీ అట్లా అందరూ తెలుసండి. నాకు ఎలా అనుకుంటారు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అట్లని కొంచెం మీరు అందరూ పెద్ద మనసు చేసుకొని కంటెంట్ చూశారు అంటే బూతులు గీతులు అన్న విధంగా ఆలోచించొద్దండి. సినిమాలు కేవలం ఏంటంటే యూత్ని టార్గెట్ చేయడం కోసం ఈ విధంగా చేశాను. కానీ సినిమాలో మాత్రం నెంబర్ 1 విషయం ఉంటుందండి, లేకపోతే ఆయన ఓకే చేయడు పెద్ద ఆయన, అది మాత్రం డెఫినెట్గా. ఇప్పుడు ఒకవేళ ఉన్న నెగిటివ్గా నా మీద ఉన్నా సరే రేపు సినిమా అయిన తర్వాత డెఫినెట్గా అందరూ మంచి సినిమా తీసామని చెప్పి మీరందరూ మెచ్చుకుంటారు సార్, ఆ నమ్మకం నాకు ఉంది. మీడియా మిత్రులుగా మాట్లాడుతున్నాను సార్, నేను డెఫినెట్గా నన్ను మెచ్చుకుంటారు, ఆ నమ్మకం ఉంది నాకు. బిజినెస్ కూడా మ్యాక్సిమం క్లోజ్ అయిపోయింది సార్ మాది, అది సార్ విషయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఈవెంట్ చేసినటువంటి మన శ్రేయస్ మీడియా వాళ్ళకి, అట్లాగే మన యాంకర్ మంజుష గారికి, అట్లాగే నా ప్రొడ్యూసర్స్, వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా లేదు సార్, ఈ ఈవెంట్ కూడా లేదు సార్. వాళ్ళిద్దరికి నేను మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రింకర్ సాయి ట్రైలర్ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న సినిమా అంటున్నారు, కానీ కథలో దమ్ముంటే చిన్న సినిమా అయినా కూడా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. అలాంటి మనం చాలా చూసాం. కాబట్టి ఇది చిన్న సినిమా కాదు, చిన్న సినిమా అలా అనిపిస్తుంది. కానీ టీజర్ చూసి ఇది అందరూ చూడొచ్చా అని చాలా మంది డౌట్ పడ్డారు. కానీ ప్రామిసింగ్ గా చెప్తున్నామండి, సకుటుంబ సపరివారంగా అందరూ కలిసి కూర్చొని చూడవలసిన సినిమా ఇది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో.
డైరెక్టర్ గారు ఏం చెప్పాలి అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా లాస్ట్లో చెప్పి మీ అందరికీ కూడా ఒక మెసేజ్ లా ఉంటుంది. సో డ్రింకర్ సాయి అనే మూవీ ఆ పేరు ఎందుకు పెట్టాం, అసలు ఏం చెప్పాలనుకునేది కూడా ఈ 27th మీరు అందరూ కూడా థియేటర్లో చూడబోతున్నారు. సో చిన్న సినిమా అని ఇంకోసారి చెప్పినా కూడా మీరందరూ కూడా పెద్ద మనసుతో దీన్ని ఆశీర్వదిస్తారని, ఈ టీం అంతా కూడా పడిన కష్టానికి మీరందరూ కూడా బ్లెస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో 27th డ్రింకర్ సాయి థియేటర్స్లో రాబోతుంది. సో ఖచ్చితంగా బ్లెస్ చేసి మంచి సక్సెస్ని ఇస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు యశ్వర శర్మ. ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మన డ్రింకర్ సాయి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అందుకే ఐమ్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ తెలుగు. యాక్చువల్లీ ఐ ప్రిపేర్డ్ దిస్, దట్స్ వై. ఫస్ట్ ఆఫ్ ఆల్ I want to thanks to my producers. Thank you so much for having that faith in me. And mostly Kiran sir, thank you so much sir. The belief he had in me that had given me all the confidence to show and portray the Bagi character. So thank you so much sir. Thank you. And Sai, thank you so much. You has always been there and helping me out with my dialogues. Nobody knows, but sometimes I don't know how to rehearse for such scenes. So he's always there to help me out. So thank you so much, Sai. And Sita, you know that I never told you, but I really love you. And she is actually very supportive, and so she's actually very supportive. On the shoot, we don't have that much time to talk, but as much as we spend the time with each other, I really got a great vibe with you. And in all the scenes, she is there for me. All the support she'll tell, "Eh, hoga tere se chal hoga." So thank you so much, Sita. And Prashant garu. So this is my first film. About the angles and all, I don't know much because I was not experienced, as I had taken the classes. But on the set, Prashant garu, you really helped me a lot with your genuine reviews that you are doing this good or the bad. So thank you so much, Andy. Thank you. And thanks to everyone. You guys are like my family now, I say. Thank you, Rishi. Thank you, Shivani. Thank you, Lakshmi garu. Thank you, Bhamini. Thanks, Andy. Thank Rajesh Anna. You are my favorite person on set. I forgot to tell you last time. I was regretting what I did. So you are my favorite person all the time. Thanks, Andy. Thanks, Harish, Murli. Thanks, Vamshi. Thank you, Andy. And okay. So the biggest thanks to my parents, because they, maybe we are like from past 3 years I'm living outside my home, like in Bombay. I really want to meet my family all the time, and I really realized after leaving my home, like it's so hard to build a home. So I have huge respect for my father and my mother, and all the faith they have in me. That's why I'm here today. And I know how they have kept everything which I have needed for me. So thank you so much, Mama, Papa, love you. And biggest thanks to my Guruji, Kishore sir, because it's all from where it started. I just came to Bombay and joined my acting course, Kishore Namit Kapoor. That really helped me a lot, and I just have lots of respect for you, sir. I just want to make you more proud. This is just starting, and the starting is great. So thank you so much, and thanks to my best friend Alfia. I know you have been watching this, so because she was always there for me on the shoot. She's like my home, my family outside my home. And thanks to my sister Tanvi and my brother Iklavya, because they are like my jigras. So thank you so much, everyone, and thanks to all of you for coming today. I really respect that. And on 27th, please go for the movie, and you'll get to know what is Drinker Sai on 27th. So thank you so much. Thank you so much.
ఫిలిం గురించి నెక్స్ట్ ఎట్లా ప్రెస్ మీట్లో మాట్లాడతాం. నా పేరు ధర్మ, మాది హనుమాన్ జంక్షన్ అండి. నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్లు వేసేవాడిని. నా ఫస్ట్ సాంగ్ నేను సోలో పర్ఫార్మెన్స్ చేసింది కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ అది. అప్పుడు ఆ సాంగ్ చేసేటప్పుడు అందరు చీరప్ చేస్తూ ఉన్నప్పుడు నేను కష్టపడుతున్నట్టు ఉండేది కాదండి, నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండేది. అలాగే స్కూల్స్లో కానీ, ఎక్కడ రోడ్ సైడ్ వినాయక చవితి దగ్గర కానీ, ఎక్కడైనా కానీ మనకు అక్కడ అవకాశం ఉంటే వెళ్ళి చేసేవాడిని. అది పెద్దదా చిన్నదా ఏం చూసేవాడిని కాదు. అయితే వర్షం మూవీ బాగా ఫిలిమ్స్ చూసేవాడిని. వర్షం మూవీ అప్పుడు బాగా అట్రాక్ట్ అయ్యాను. దాని తర్వాత ఛత్రపతి మూవీ అప్పుడు ఇంటికి వచ్చేసి ఆ అది టైర్ మార్క్ది లెగ్ దాటేది ఉంటుందిగా, ఎక్కడికక్కడ లైన్లు ఊహించేసుకుని దాటేస్తూ ఉండేవాడిని. అందరు స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒక్క అడుగు అంటే అందరు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఒక అంకుల్ అన్నారు, అరే నువ్వు హీరోగా ట్రై చేయి, మీ ఫాదర్ ఫిలిమ్స్ చేశారు. అవునా, మా ఫాదర్ ఫిలిం చేసినట్టు నాకు తెలియదు. పుణ్య దంపతులు అనే దానికి కో ప్రొడ్యూసర్గా చేశారు. సరే ఇంటికి వెళ్ళి నేను చెప్పా, నేను హీరో అవుదాం అనుకుంటున్నాను. అరే బుడ్డ నా కొడక, నీకేం తెలియదు, ఇవన్నీ జరగవు కానీ నువ్వు చదువుకో అన్నారు. సరే మా నాన్న అలా చెప్పారు కదా. అప్పుడు ఏంటంటే ఎవరు చెప్పింది మనం ఫీడ్ అదే ఉంటుంది. మన సొంతంగా ఆలోచించే కెపాసిటీ ఉంటుంది కొంతమందికి, నాకు ఉండేది కాదు. దాని తర్వాత అలా వెళ్తా ఉంది. మళ్ళీ 2009 నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు బిల్లా మూవీ చూసి టోటల్గా డిస్టర్బ్ అయిపోయా. ఇంటికి వచ్చి నాకు ఐపాడ్ ఆ పాటలు వినడానికి. ఎక్కడికి వెళ్ళినా స్కూల్కి వెళ్ళి ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బీ ఓన్లీ వన్. అరే పెచ్చబట్టిందారా నీకంటే దానికి కూడా సమాధానం మళ్ళీ అదే చెప్పేవాడిని. నాకు దేని మీద అంటే ఆ పని చేస్తున్నా కానీ అది చేస్తే చాలా ఆనందం వచ్చేది. మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ ఏదో చెప్పారు, ముందు చదువుకోమన్నారు. అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. నాకు తర్వాత ఏదో వర్క్ చేస్తున్నా, అస్సలు ఆనందం లేదండి. ఎప్పుడైనా అండి మనందరం కారణ జన్ములమే. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారు. ఆ టాలెంట్ ఏదో మనం తెలుసుకుని ఆ వర్క్ చేసేప్పుడు మనకు కష్టపడుతున్నట్టు ఉండదు. ఇప్పుడు మీడియా వాళ్ళకి వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఉంది, ఆ ప్రొఫెషన్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలా నాకు యాక్టింగ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. సరే ఏం చేయాలి, ఇట్లానే మనీ సంపాదిస్తే మనం హ్యాపీగా ఉంటుంది. మనీ కాదు, అది సాటిస్ఫాక్షన్ ఉండాలి మనం పుట్టినందుకు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ గౌతు, నా వైఫ్ కూడా, తను సజెస్ట్ చేసిన సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను. సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను జాయిన్ అవుదామని. అయితే చాలామంది ఫ్రెండ్స్ని అడుగుతుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, అరే డబ్బులు ఉండరా బాబు, నువ్వు క్లిక్ అయ్యేంత వరకు చాలా ఇబ్బంది పడతావు మనీ కంటే, ఏం చేయాలి. మా పేరెంట్స్ని అడగాలనిపించలా, వాళ్ళకి నేను హెల్ప్ అవ్వట్లా, పెద్దోడిని అయ్యా. అందుకని నేను వెళ్ళి రెస్టారెంట్ పెట్టానండి ఫస్ట్, పాకెట్ మనీ కోసం, జిస్మత్ అని. దాని మీద ఇన్నాళ్ళు అది తల్లిలాగా నాకు ఫుడ్ పెట్టింది. అది చాలా పెద్దగా సక్సెస్ అయింది, అది వేరే విషయం. సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాక ఆయన కంట్లో పడ్డాను, అది నా ఫస్ట్ స్టెప్ అండి. నాకు చాలా బ్లెస్సింగ్స్ లాగా అయింది. ఆయన ద్వారా ఎన్ని మూవీస్ వచ్చినాయి అంటే అన్ని మూవీస్ వచ్చినాయి. నాకు ఫస్ట్ ఆయన ఇప్పుడు చిరంజీవి గారు ద్వారా ఈ మూవీ స్టార్ట్ అయింది కదా. తర్వాత కిరణ్ సార్ అప్రోచ్ అయినప్పుడు ఆయన నన్ను సజెస్ట్ చేయడం, వాళ్ళు నన్ను తీసుకోవటం, ప్రొడ్యూసర్స్ ఈ సినిమా స్టార్ట్ చేయడం, అంతా హ్యాపీ థింగ్ అలా అయింది. అసలు లక్ ఎలా వచ్చిందంటే, నాకు ఈ టైంలో నేను ప్రభాస్ ఫ్యాన్, పోస్టర్ మీద చూడటమే. నాకు ఇప్పటికీ ఆయన పోస్టర్ మా ఊర్లో మార్కెట్ ఉంటుంది, ఆ గోడ మీద పోస్టర్ నాకు ఇంకా గుర్తు. వెనకాల గన్స్ ఉంటాయి, ఇలా ఉంచి ఉంటారు. అలాంటి వ్యక్తిని నాకు అనుకోకుండా ఒకసారి పరిచయం అయ్యారు, నరేంద్ర అన్నని వాళ్ళ బావగారు. ఆయన లేకపోతే అసలు ఈ సినిమా రిలీజ్ కూడా అవ్వదండి. ఆయన చేసే హెల్ప్ ఒక సొంత తమ్ముడు చేసినట్టు చేస్తున్నారు. అసలు వాళ్ళ ఫ్యామిలీకే ఉంటుందేమో నాకు తెలియదు, సొంత వాళ్ళకి కూడా చేయరండి అంత హెల్ప్. వామ్మో, చాలా అసలు ఎంత పెద్ద హెల్ప్ అంటే, నేను అవుటర్నండి, నేను ఎవరో చాలా చిన్న స్థాయి అండి. ప్రభాస్ అన్న నేను ఎంత చిన్నోడిని, ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలి అని చెప్పి నుంచుని మాట్లాడాడండి. ఇప్పుడు ఆయన ఎవరైనా వస్తే నుంచుని మాట్లాడతాం, అది ఆయన ఇచ్చే గౌరవం, అది ఆయన గొప్పతనం, మన గొప్పతనం కాదు. అంటే మంచోళ్ళు ఉంటారంటే నాకు మరి నాకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు వాళ్ళని చూస్తుంటే ఏంది వీళ్ళు అంత హెల్ప్ చేస్తున్నారేంటి, నేను అసలు ఎమోషనల్ అయిపోతానండి. నరేంద్ర అన్న కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అంత హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ నరేంద్ర అన్న, నేను జీవితాంతం మీకు రుణపడిపోయి ఉంటా. నేను మీకేం చేయలేను, ఎందుకంటే మీరు చాలా పెద్దోళ్ళు, ప్రభాస్ అన్న మీరు.
అన్న మీరు బ్యాక్ నుంచి ఎంత సపోర్ట్ చేశారో చాలా నాకు తెలుసు, అందుకే చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఫైనల్గా డ్రింకర్ సాయి రిలీజ్ అవుతుందంటే కారణం అది మీరే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫైనల్గా వచ్చేవాటికి మా డైరెక్టర్ గారు ఏదో మేమిద్దరం మొగుడు పిల్లలాగా చాలా రోజులు కాపురం చేస్తాం అనమాట. ఏ సీన్ అయినా నేను ఎంత చేయాలో ఆలోచిస్తా, ఇంకెంత చేయాలో ఆయన కూడా ఆలోచిస్తారు, అందుకే అవుట్పుట్ అలా వచ్చింది. ఇప్పుడు అందరూ నన్ను కొంచెం బాగానే తిడుతున్నారు నెగిటివ్ అని, కానీ సినిమా చూసాక కన్ఫామ్గా తిట్టరు, బల్ల గుద్ది చెప్తున్నా కన్ఫామ్గా తిట్టరు నన్ను 100% అది. అండ్ ఖచ్చితంగా డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది, నచ్చబోదు అడగండి నన్ను. అండ్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్స్, మీరు ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ థ్యాంక్స్ అండి బ్రహ్మి, థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ రిషి, థ్యాంక్స్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, నన్ను బాగా చూపించాడు, మీరు అందరు చూశారు కదా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ బ్రో, చాలా బాగా కష్టపడ్డావు. ఎవరు అంటే మనీ కోసం చేసినట్టు నాకు అసలు వీళ్ళలో ఎవ్వరు మనీ కోసం చేసినట్టు అనిపించలేదండి, ప్యాషన్తో చేశారు. అసలు మనీ అనేది వాళ్ళు ఎందుకుతో సమానంలాగా ఫీల్ అయ్యారు వీళ్ళందరూ, మా టీం మొత్తం. దానికి చాలా థ్యాంక్స్. ఒక మూవీ అవ్వాలంటే అది ఒకరితో అయితే అవ్వదండి, అందరు కలిస్తేనే అయింది. అది చాలా మంది చెప్పారు, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఐశ్వర్య, చాలా బాగా హార్డ్ వర్క్ చేసింది, చాలా గట్టిగా చేసింది హార్డ్ వర్క్, చాలా అంటే చాలా చేసింది. అక్క సీతక్క, నమస్తే అక్క. తను చాలా మంచి ఫ్రెండ్ అయిపోయిందండి నాకు ఈ ఫిలిం తర్వాత, కానీ దబా చేసింది సింగిల్ టేక్లోనే. రాయేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమానేగా సినిమా ప్రమోషన్స్లో కానీ ప్రతిదీ నా గురించి సినిమా గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు ఆలోచించడమే నాకు చాలా ఎక్కువ అన్న. బ్రో రూపేష్ బ్రో, థ్యాంక్స్ ఫర్ డూయింగ్. హరీష్ థ్యాంక్ యూ. నేను ఇద్దరం సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అండి, మేము ఇద్దరం ఫ్రెండ్స్ అట్లా వచ్చాము. తిను కూడా చాలా మూవీస్ చేస్తున్నాడు, థ్యాంక్స్ ఈ మూవీ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్ రా. వంశీ థ్యాంక్ యూ. సాయి థ్యాంక్ యూ. సాయి వినయ్ థ్యాంక్ యూ. ఓకే. అండ్ మా టెక్నీషియన్స్ మార్తాండ్కే వెంకటేష్ గారు సార్, చాలా థ్యాంక్స్ సార్, ఎంతో నాలెడ్జ్ ఇచ్చారు సార్, నాకు సొంత మనిషిలాగా చాలా నాలెడ్జ్ ఇచ్చారు. అండ్ లిరికిస్ట్ చంద్రబోస్ గారిని ఇప్పటివరకు కలవాలని చూస్తున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఈ సినిమా జనాల దగ్గరికి వెళ్ళిద్ది, మీరు రాసే పాటల వల్ల ఆ ట్యూన్స్ అంత బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అందరిని కవర్ చేసినట్టున్నా కదా సార్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ డ్రింకర్ సాయి సినిమా చూడండి, పక్కాగా మీకు నచ్చుద్ది. అండ్ డ్రింకర్ సాయి క్యారెక్టర్ అయితే 100% మీకు నచ్చుద్ది.